ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఎంత నిజమో, ఆరోగ్యమే నిండు నూరేళ్ల జీవిత ప్రమాణానికి సోపానంగా సాగే ప్రయాణంలో కల్తీ లేని ఆహారమే ఆరోగ్యకరమైన జీవితం. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదిక్ వైద్యం అందిస్తూ ఎందరికో ప్రాణదాతగా నిలుస్తున్న సుగంధి హెర్బల్ బాల నర్సయ్యతో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రవర్తిస్తాం, కానీ అది మనకు ఖర్చినట్లయితే మనం వెంటనే ఇక్కడ నేలవేము అని ఉంది. ఇది నేలవేము మొక్క. ఈ నేలవేము మొక్క చాలా చేదుగా ఉంటుంది, విపరీతమైన చేదు. ఇది అది ఖర్చిన వెంటనే ఒక గుప్పెడు ఆకులు తీసుకొని నవిలి మింగినట్లయితే దాదాపు అర్ధ గంటలో విషం తగ్గిపోతుంది. ఇది శ్రీ తులసి అంటాం దీన్ని. ఈ తులసి రోజు 4 ఆకులు కషాయం పెట్టుకొని తాగినట్లయితే దగ్గు, జ్వరము, సర్ది అన్నిటి నుంచి కూడా ఇన్ఫెక్షన్ నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఇది కూడా ఇంట్లో పెంచుకొని, అయితే మనం ఈ పంట విధానంలో 5 ఎకరాలలో ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్ని పెంచుతున్నాము. అయితే ఈ వివిధ మొక్కలు ఇట్లా మనం డ్రిప్ ద్వారా నీళ్ళని పంపించి వాటిని చనిపోకుండా అంతరించిపోకుండా మనం చేస్తున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పెద్ద ఆకులు ఉన్నది. ఈ పెద్ద ఆకులు సరస్వతి సువర్చల అడ్డస్తరం ఎన్నాళ్ళ నుంచి ఉన్న ఊపిరితిత్తులన్న వ్యాధులని ఇది తగ్గిస్తుంది. ఇది చాలా మంచి మొక్క. దీని యొక్క రసము తేనెతో కలిపి రోజు 10 ml తీసుకున్నట్లయితే అదొక 3 రోజులు తీసుకుంటే అట్లా వల్ల మాయిశ్చరైజ్ ఏర్పడి అది బూజు పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మేము కొంచెం అధునాతనంగా ఈ మిషన్ల ద్వారా, ఇది డ్రైయర్ అంటారు. ఇది ఆకులు దీంట్లో వేసినట్టయితే 3 గంటలలో డ్రై అయిపోతాయి. దానికి నా పేరు బాలరాజు. సుగంధ హెర్బల్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుండి వీళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు వైద్య ఆరోగ్యంలో ఆయుర్వేదం మన శరీరానికి ఎంతో అవసరము. మరి మన తాతలు. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ నల్గొండ నుంచి. ఈరోజు మనం ఒక ప్రత్యేక కథనంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. ప్రకృతి వైద్య నిపుణులు సుగంధి హెర్బల్స్ ద్వారా ఎందరికో ప్రాణాపాయాల నుంచి కాపాడుతూ, ప్రాణం పోస్తూ, ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఏదైతే ప్రకృతి ఇచ్చేటువంటి ఒక ఆయిల్స్, ఒక ఆకులు, పసరు నుంచి తయారు చేసి స్వయంగా ఎందరికో ప్రాణాలను పునర్జీవాన్ని ఇస్తున్నటువంటి సుగంధి హెర్బల్స్ వారితో ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం వారి వద్దనే మనం ఉన్నాం. వారినే స్వయంగా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సుగంధి హెర్బల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, వారు తయారు చేసే విధానం పట్ల మనం ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఎక్స్ప్రెస్ టీవీ వారికి కృతజ్ఞతలు. ఇంత దూరం మీరు వచ్చి మా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదములు. చెప్పండి సార్, మీ పూర్తి పేరేంటి, మీ ప్రకృతి వైద్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా? నా పేరు అరూరి బాల నర్సయ్య. మేము తాతల కాలం నుంచి ఈ వైద్యం అనేది చేస్తున్నాము. అయితే ఇది మాకు తండ్రి నుంచి, తాత నుంచి సంక్రమించడమే కాకుండా మేము దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి ఆయుష్ ద్వారా అనుమతి పొంది మేము డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఈ ప్రకృతి వైద్యంకి పలువురికి అందిస్తున్నాము. ఇక్కడ దాదాపుగా పరిసర ప్రాంతాలల్లో వివిధ వ్యాధుల వారు వచ్చి మా దగ్గర మేము తయారు చేసేటువంటి ప్రోడక్ట్ను తీసుకొని వాడి వాళ్ళు చాలా మేలు పొందుతున్నారు. ఇది మా దగ్గర తక్కువగాను సహజంగా లభించే మొక్కల నుండి వచ్చే రసాలతోనూ మేము మా యొక్క ప్రోడక్ట్ను అందిస్తున్నాము. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు కిడ్నీ రాళ్ళకే కానీ, గాల్ బ్లాడర్ రాళ్ళకే కానీ, అల్సర్ ప్రాబ్లంకు, పుండుకు, గాయానికి, షుగరుకు, వెయిట్ తగ్గడానికి,
తక్షణ ఉపశమనం పొందడానికి మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళకు మంచి రిలీఫ్ ఉంటుంది. దాదాపు మేము ఇక్కడ నడిపియబట్టి ఒక 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే సార్. ప్రస్తుతం మనం మీ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. మీరు సహజంగా ఒక అడవిని తలపించే విధంగా మీ స్వయంగా మొక్కలు నాటి పదార్థాలను తయారు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రేక్షకుల కోసం ఒకసారి స్వయంగా చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ స్వయంగా ఇక్కడ పరిశీలించడం జరిగింది. మీరు ప్రకృతి నుంచి అనేక మొక్కలను కూడా ఇక్కడ స్వయంగా తయారు చేస్తున్నారు. దాని మొక్కలు పెట్టి ఏ విధంగా ఆ మొక్కలు సేకరించడం జరుగుతుంది, సేకరించిన మొక్క ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఏ విధంగా ఎన్ని రోజులు పడుతుంది ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి. ఒక కిడ్నీకి సంబంధించినటువంటి కొంచెం ఆయిల్ కావచ్చు, లేకపోతే రకరకాల చికిత్సలు మీ వద్ద ఉన్నాయి. సో ఎట్లా ఈ ప్రాసెస్? మేము ఇక్కడ ఒక 4 సంవత్సరాల నుంచి మొక్కలు సేకరించి అంతరించిపోతున్నటువంటి ఈ దీర్ఘకాలికంగా బ్రతికేటటువంటి పెద్ద మొక్కల నుంచి చిన్న మొక్కల వరకు, అంటే చిన్న మొక్కల్ని దాదాపుగా హెర్బల్స్, పెరటి తోట మొక్కలు అవి అంటారు. వాటి నుంచి మేము మందును తయారు చేసి వాటిని స్వల్పకాలంలో తగ్గే వ్యాధులకు ఇస్తుంటాము. దీర్ఘకాలికంగా అయితేనేమో అడవుల నుంచి సేకరించి వాటిని స్టోర్ చేసి వాటి నుంచి రసాలను, కషాయాలను, పౌడర్లను గోళీల రూపంగా తయారు చేసి వాళ్ళకి ఇస్తుంటాము. ఇది మా దగ్గర దాదాపు 5 ఎకరాల స్థలంలో వివిధ రకములైన మొక్కలు, దాదాపు 80 రకాల మొక్కలు మా దగ్గర ఉన్నవి. ఈ 80 రకాల మొక్కలు కూడా ప్రకృతిలో అంతరించిపోతున్నాయి. అక్కడ అడవుల నుంచి సేకరించినటువంటి మొక్కలు మన దగ్గర సేద్యం చేస్తే అవి కొన్ని బ్రతుకుతాయి, కొన్ని బ్రతకవు. బ్రతకని మొక్కలను సేకరిస్తుంటాం. బ్రతికే మొక్కల్ని కల్టివేషన్ చేస్తూ మనము ఆయుర్వేద మందులను తయారు చేయడమే కాకుండా ఎవరైనా ఇంకా పెంచదలుచుకున్న వాళ్ళకు కూడా ఈ మొక్కలు కల్టివేషన్ చేసి ఇస్తుంటాం. ఏం చేస్తామంటే మొక్కల నుంచి, చిన్న మొక్కల నుంచి రసాలను తీసి వాటిని ఫర్మెంటేషన్ చేసి వాటిని కషాయాల రూపంలో, అరిష్టాల రూపంలో మనము ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తుంటాము. మా దగ్గర దాదాపుగా ఆయుష్ నుంచి అప్రూవల్ అయిన ప్రోడక్ట్లు 4 ఉన్నవి. అవి నెఫ్రోప్రో అని, ఇమ్యూన్ ప్రో అని, డయాకేర్ అని, ఈ 3 ప్రోడక్ట్లు మేము బాగా ప్రాచుర్యంలో ఉన్నవి ఇస్తుంటాము. వాటి వల్ల అనేక వ్యాధులు, ఒక వ్యాధి కాకుండా చాలా రకాల వ్యాధులు తగ్గుముఖం పడినట్లు మనం గ్రామస్తుల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ మనం వాళ్ళ అనుభవాలను మనం సేకరించినాము. సో చెప్పండి, ముఖ్యంగా ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? సో మీ కుటుంబ నేపథ్యం నుంచి ఏమన్నా ఆనవాయితీగా వస్తుందా ఇది? అయితే మాకు మా నాన్న ఇంటి దగ్గర ఈ తేలు గరిచినప్పుడు కానీ, పాము గరిచినప్పుడు కానీ, ఈ జెర్రీ గరిచినప్పుడు కానీ, ఏదైనా మానని పుండు తయారైనప్పుడు కానీ, కంటి రూపంలో పుండ్లు తయారైనప్పుడు వాటికి తను కుండలో తయారు చేస్తూ ఈ తీరిక సమయంలో వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని బాగు చేసేవాడు. అయితే నేను చిన్నప్పటి నుంచి బై బర్త్ నుంచే ఈ చెట్లపైన అవగాహన ఉంది నాకు మా తండ్రి ద్వారా. అయితే ఇది నేను బేస్ చేసుకొని ఒక బేస్మెంట్ లాగా దాన్ని ఎన్నుకొని ఇది పలువురికి ఉపయోగపడే విధంగా కమర్షియల్గా పెద్ద ఎత్తున చేస్తే చాలా బాగుంటుంది. ఇది మా ఊరి వరకే పరిమితమైంది కదా, ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా ఇది చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రంగంలోనికి నేను రావడం జరిగింది. అయితే ఈ రంగంలో ఏ రంగంలోనైనా సరే చెట్లను ప్రేమించడం, పక్షులను ప్రేమించడం, బయోడైవర్సిటీ డెవలప్మెంట్ పొందే విధంగా మనం ఏ వృత్తిలోనూ చేయలేము. కానీ ఒక రైతుగాను లేదా ఈ ఆయుర్వేద వైద్యునిగాను మనం మొక్కలను పెంచినట్లయితే పశుపక్షాదులు మంచిగా ఉంటాయి, మళ్ళీ భూసారం కూడా పెరుగుతుంది, ఆక్సిజన్ కూడా పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుంది. కాబట్టి మనము స్వచ్ఛమైన గాలిని
ప్రజలకు అందించే విధంగా మనం ఈ ఫీల్డ్ని ఎన్నుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు సాంకేతికంగా పరిజ్ఞానంతో చూస్తే అనేక మంది డాక్టర్లు కొన్ని అనేక ఒక ప్రాణం పోయే స్థితికి వచ్చినటువంటి ఉన్న పేషెంట్ని ఇప్పుడున్న ఇంగ్లీష్ మందులతో కావచ్చు, కొంతమంది డాక్టర్లు కావచ్చు, అట్లా కొంతమంది ప్రాణాలు కాపాడవచ్చు, కొంతమంది ప్రాణాలు పోవచ్చు. కానీ కొన్ని ఆయుర్వేదం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన కొన్ని వార్తలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ కేరళ ప్రాంతం కావచ్చు, అక్కడ తమిళనాడు కావచ్చు, కొన్ని చోట్ల ఈ వైద్యం ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. సో తేడా ఏంటి సార్ రెండింటికి మధ్య? ఇది న్యాచురల్గా సహజ సిద్ధమైన వైద్యం. ఇది మన వంటింటి నుంచి, పెరటి తోట నుంచి, మన వ్యవసాయ భూమి నుంచి మనం దీన్ని వైద్యంగా ఎంచుకొని చేసుకోవచ్చు. దీంట్లో అనేక విధమైన మేలులే తప్ప ఇతర దుష్పరిమాణాలు అయితే లేవు, సైడ్ ఎఫెక్ట్లు లేవు. ఇది నేచురల్గా మనం ఈ ఆహారం నుంచి ఎక్స్ట్రా ఆహారం అనేది తయారు చేసుకొని తీసుకుంటాము. ఈ ఆయుర్వేద వైద్యంలో అన్ని పోషకాల సమూహంగా మనం టోటల్గా శరీరం మీద పనిచేస్తుంది. కాబట్టి ఇది నమ్మదగిన వైద్యము, ఇది నమ్మదగిన ఆహారము. కాబట్టి ఇది బై బర్త్ నుంచి కూడా చచ్చే వరకు కూడా ఈ వైద్యమును తీసుకోవచ్చు. అలోపతి వైద్యము ఒక తరహాలో పనిచేస్తే, యునాని వైద్యం ఒక తరహాలో పనిచేస్తే, ఈ ఆయుర్వేద వైద్యం కూడా మంచి తరహాలో పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆయుర్వేద వైద్యము వాడి దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా తక్షణ ఉపశమనము అంటే ఫాస్ట్ రిలీఫ్ కూడా ఈ ఆయుర్వేద వైద్యంలో ఉంది. కాబట్టి మేము 10 ఏళ్ల సంధి మేము చేస్తున్నాము. గాయాలు తగ్గించడంలోనూ, అస్తమా తగ్గించడంలోనూ, పక్షవాతం తగ్గించడంలోనూ, వివిధ రకాలైన స్పైనల్ అయితే ఏంది, సర్వైకల్ అయితే ఏంది, అరికాళ్ళ మంటలు, ఆనెలు, తలనొప్పి, పార్శ్వ నొప్పి, ముక్కులో పెరిగిన కండలు సైతం తగ్గించడంలో మేము మందులు తయారు చేసి ఇస్తున్నాము, వాడుకుంటున్నారు. చాలామంది సుగంధి హెర్బల్స్ దగ్గర మంచి మందులు దొరుకుతాయనే ఒక మంచి పేరు మాకుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా సుగంధి హెర్బల్స్ ద్వారా ఒక స్టేజ్కి వచ్చినటువంటి పేషెంటు మీ దగ్గరికి వచ్చి మీ వైద్యం తీసుకున్న తర్వాత తను ప్రాణాలు నిలబెట్టుకునే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నారా? దాని నుంచి మీరు నేర్చుకున్న ఒక సందేశం ఏంటి? అయితే మా దగ్గర పుండు 4th స్టేజ్ అయింది, కాలు కొట్టేయాలి, లేదా గడ్డ 4th స్టేజ్కి వచ్చింది, 15 రోజులలో చనిపోతాడు, ఇతని పరిస్థితి విషమం, కిడ్నీలు ఫెయిల్యూర్ అయినాయి, ఇతనికి మూత్రం ఆగిపోయింది, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీలు మార్చకుండా బతకలేడు అనే స్థితుల నుంచి చాలామంది బయటపడ్డారు. గాయాలు సహజ సిద్ధంగా తగ్గిపోయినవి, నెఫ్రాన్స్ క్లియర్ అయ్యి క్రియాటిన్ తగ్గి వాళ్ళు నూతన జీవితం ప్రారంభించారు. చాలామంది మేము ఒక 10 సంవత్సరాల నుంచి చాలామంది పేషెంట్లకు మేము మేలు కలగజేసినాము. వాళ్ళు ఒక విధంగా ఆయుర్వేదంని నమ్మడంలో మేము మా వంతు కృషి చేస్తున్నాము. సో ఈరోజు సహజంగా వయసుతో సంబంధం లేకుండా అనేక హార్ట్ అటాక్లు కావచ్చు, అనేకమైనటువంటి జబ్బులు కూడా ప్రతి మనుషులు ఎంటర్ అవుతున్నాయి. సో ప్రకృతి పరంగా మనం తీసుకునే ఆహారం ద్వారానే ఇటువంటి జబ్బులకు లోనవడం జరుగుతుందా? ఇది ఎట్లా ఈ ప్రకృతి ఇచ్చే ఆహారం తీసుకోకపోవడం ద్వారానే కొన్ని అనేకమైనటువంటి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, గుండె జబ్బులు రావడం, అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అయితే ఈ ఆయుర్వేదం అంటేనే ప్రకృతికి మానవునికి దగ్గర సంబంధం ఉంది. ఈ ప్రకృతిలో లభించే ఆహార పదార్థాల ద్వారా మనం నిత్యము దాన్ని తీసుకున్నట్లయితే మనము ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకున్న ద్వారా వ్యాధులను తగ్గించుకోవచ్చు. కానీ క్రమశిక్షణ రాహిత్యము, యోగా చేయకపోవడం వల్ల, దినచర్య సరిగ్గా చేయకపోవడం వల్ల, ఏదో ఒక పదార్థంలో బాగా ఇమ్యూనిటీ ఉందని ఆ పదార్థంను ఎక్కువ వాడటం వల్ల కూడా కొన్ని వ్యాధులు మనం తెచ్చుకునేటట్లయితుంది. ఇప్పుడు నట్స్ ఉన్నవి, అవి విపరీతంగా ఈ మధ్యకాలంలో తినడం ప్రారంభించారు. ఆ నట్స్ డైలీ తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఎక్కువయ్యి సన్నని నరాల మీద భారం పడి అవి ఇన్ఫెక్షన్కి గురయ్యి మనం వ్యాధి బారిన పడుతున్నాము. అట్లనే ఈ మధ్యకాలంలో బాగా గుండె నొప్పులు అని, అల్సర్ నొప్పులని,
ఊపిరి ఆగిపోవడం, ఊపిరితిత్తులు ఫెయిల్ అవ్వడం అనేవి బాగా జరుగుతున్నాయి. దీనికి ఖచ్చితంగా యోగా అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఈ ప్రకృతి వైద్యమును ఆసరాగా తీసుకుంటే మన ప్రాణాలు 100కు 100% 100 ఏళ్ళే కాకుండా ఇంకా 120 ఏళ్ళు కూడా బతికే అవకాశం ఉంది. కాబట్టి ఆకుకూరలు, కూరగాయలు, ఆ కూరగాయల నుంచి వచ్చే ప్రతి విధమైన ఫలాలను మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోగలుగుతాం. చెప్పండి, మీరు చికిత్స చేసే విధానం ఏంటి? ఒక పేషెంట్కు ఒక సమస్య మీద వచ్చినప్పుడు వారికి ఏ విధమైనటువంటి పద్ధతిలో చికిత్స చేస్తారు? వారికి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి? ఏ విధంగా కేరింగ్ తీసుకుంటే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది? మీ విధానం ఎట్లా ఉంటుంది? అయితే మా దగ్గరికి ఏదైనా వ్యాధి చేత ఒక మందు వాడదలుచుకున్న వ్యక్తి వచ్చినప్పుడు అతను ఫస్ట్ ఏం చేస్తామంటే అది మూలాలను తెలుసుకుంటాం. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది, వ్యాధి మూలాలేంది, వ్యాధి నిర్ధారణ చేసుకుంటాం. వ్యాధి నిర్ధారణ చేసుకున్నాక వాళ్ళకి మొత్తం వివరిస్తాం, ఎట్లా వాడాలి, ఏం వాడాలి, ఇది ఏ విధంగా తీసుకోవాలి. అంటే మాంసాహారాలను విసర్జించడం, వాత పదార్థాలను తగ్గించుకోవటం, అతిగా తినకుండా మితంగా తినటం, వ్యాయామం చేయడం, ఈ పద్ధతులను సూచిస్తూనే వాళ్ళకు మేము మందు ఇచ్చి అది ఇన్ని రోజులలో మీకు రిలీఫ్ అవుతుందని వాళ్ళకి మంచి కాన్ఫిడెంట్ వచ్చే విధంగా పద్ధతులు, దాని లాభాలు, దాన్ని ఎట్లా వాడాలనే మొత్తం కూలంకషంగా వారికి వివరించిన తర్వాతనే వాళ్ళకి ఓకే ఈ మందు బాగుంది, ఈ డాక్టర్ గారు చెప్పేది బాగుంది అనిపించినప్పుడు మాత్రమే వాళ్ళకు మందు ఇచ్చి వాళ్ళని వాడిపిస్తాము. దాని ద్వారా మేము పూర్తి సపోర్ట్ ఇస్తాం. వాళ్ళకి వ్యాధి తగ్గేంత వరకు మేము మంచి అవగాహన కానీ వాళ్ళకి ఆచరణ కానీ చెప్తూ వాళ్ళని వ్యాధి విముక్తులను చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ వ్యాధిని గ్రహించడానికి ఎటువంటి పద్ధతులు, అంటే మీకు ప్రత్యేకంగా నాడి వ్యవస్థతో చూస్తారా, లేకపోతే స్కాన్ లాంటివి తీసుకొని రావాలా? ఈ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అయితే ల్యాబ్ల నుంచి సేకరించినటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక అతనికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకోండి, అతను స్కానింగ్ చేసుకొని ఆ స్కానింగ్ లోపల ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడ కంతులు ఉన్నాయి, ఎక్కడ నెఫ్రాన్స్ ఇబ్బంది పడుతున్నాయి, అవన్నీ దాంట్లో డీటెయిల్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇంత ఎంఎంకు ఈ విధంగా మందు వాడాలి అని వాళ్ళకు అవగాహన కల్పిస్తూ మనం మందు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా 15 రోజులల్లా చిన్న రాళ్ళు అయితే, పెద్ద రాళ్ళు అయితే ఒక నెల రోజులల్లా, ఇంకా కొంచెం పెద్ద అయితే 4 నెలల వరకు పూర్తిగా ఈ రాళ్ళు అనేవి పడిపోవడం జరుగుతుంది. సో చెప్పండి సార్, మీ కాడ రకరకాల వైద్య చికిత్సలు మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన చెట్టు అన్నీ ఎలా తయారు చేస్తారో, మీకు ఇక్కడికి ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు ఇవి ప్రత్యేకంగా ఈ మొక్కలను? ఇవన్నీ మొక్కలు అడవుల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఇవి సేకరించడం జరిగింది. ఫస్ట్ నేను ఇక్కడ మేము 2016లో ఒక రణపాలతో స్టార్ట్ అయిన మేము ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా రణపాల ఉండేది కాదు. దాదాపుగా అంత అడవులను అక్కడిక్కడ వెతికి కొందరు ఇండ్ల నుంచి, కొంత అడవుల నుంచి దాన్ని సేకరించి ఇప్పుడు మేము 3 ఎకరాల వరకు ఈ పంట చేస్తున్నాము. ఈ 3 ఎకరాలలో ఈ రణపాల పంట తీస్తూ మేము ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తున్నాము. మళ్ళీ ఇతరులు మా దగ్గర ఆకు దొరుకుతుందని వాళ్ళు వస్తారు. ఈ ఆకు మేము వాళ్ళకి పర్చేజ్ చేపిస్తాము, అమ్ముతాము, వాటి చెట్లను కావాలన్నా ఇస్తాము. దాని మీద అవగాహన కూడా కల్పిస్తాం. సార్, ఇప్పుడు ఇది సుగంధి హెర్బల్స్ స్పెషల్గా ఎటువంటి క్యాంపులు పెడుతుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆహ్వాన తేవడానికి ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు అటువంటి చేయబోతురా? అయితే మేము పెట్టినప్పటి నుంచి దాదాపు నల్గొండ హెడ్ క్వార్టర్లలో అయితేనేమిది, కరంగల్ మండలంలో స్కూళ్ళలో అయితేనేమిది కొన్ని అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాము. ఈ మొక్కలు అనేది అంతరించిపోకుండా ఇంటి ఆవరణలో ఒక 10 మొక్కలు ఉంటే వ్యాధిని దాదాపుగా మనం తగ్గించుకోవచ్చు. గోరుతోని పోయేదాన్ని గుడ్డల్లాగా తెచ్చుకోవడం కన్నా అది గోరుతోనే మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు వ్యాధిని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఒక 10 రకాల మొక్కల్ని పెంచుకోవాలని మేము అవగాహన కల్పిస్తున్నాము. అదే హెడ్ క్వార్టర్లోనూ 26 జనవరి ఆ ప్రాంతం పెట్టినటువంటి అవగాహన సదస్సులు కూడా మేము మొక్కలు తీసుకుపోయి ఫ్రీగా వాళ్ళకు పంచుతూ వాళ్ళకు అవగాహన చాలాసార్లు
ఇక్కడ పర్యావరణవేత్త సురేష్ గుప్తా గారు అని ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మేము ఇట్లాంటి అవగాహన సదస్సులు పెట్టినాం. చెప్పండి, ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యాధికి ఎంత పర్చేస్ చేస్తారు, ఏ విధంగా వారిని ఒక వారం రోజులు 10 రోజులు నెల రోజులు అంటే తమరి వద్దనే ఉంచుకునే వైద్యం చేసే అన్న అవకాశం ఉందా? సో ఏ విధంగా ఇది ప్రజలకు వెసులుబాటు కలుగుతుంది? అయితే ఇక్కడ ఇవి ఆయుర్వేదం అంటేనే దీర్ఘకాలిక వ్యాధులు. మనం ఇక్కడనే అడ్మిట్ అయ్యి ఇక్కడనే ఉండి ఆ మందు స్వీకరించి తగ్గించుకోవాల్సిన పని లేదు. మనం ఈ చిన్న ట్రిక్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం డ్రెస్సింగ్ చేసుకోవస్తుంది, మందు మింగి వస్తుంది, అన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఏమైనా దానికి సంబంధించిన మందు తీసుకొని వెళ్ళిపోయి ఇంటి దగ్గర మనం దాన్ని ఉపయోగించి ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. చాలా వరకు ఇక్కడ వచ్చే వాళ్ళైతే వచ్చి మందు తీసుకొని వెళ్ళిపోయి తన ఇంట్లోనే వాడుకుంటారు. ఆ తర్వాత దాన్ని స్కానింగ్ చేసుకోవటమా, టెస్ట్ చేయించుకోవటమా చేసుకొని ఇంత తగ్గింది మాకు అని వస్తుంటారు. అయితే పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు కలిసి తగ్గిందండి, మీరు చెప్పినట్టుగా తగ్గింది, బాగుంది అనేది మనకు ఒక కాంప్లిమెంట్ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో పర్చేస్ ఎట్లుంటాయి సార్, అంటే రేట్లు ఏ విధంగా మేము పర్చేస్ చేస్తారు? ఈ రేట్లు అనేది చాలా తక్కువ ఉంటాయి. ఆయుర్వేదంలో 100 రూపాయలతో కూడా మందు దొరుకుతుంది. లాస్ట్ ఎంతో సీరియస్ అయిన వాళ్ళకి మాత్రమే ఒక 5,000 4,000 రూపాయల మందు అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ శాతం 100-200లనే ఎక్కువ పేషెంట్ వస్తుంటారు. ఇప్పుడు కాళ్ళకి ఆనలు అవుతుందని వస్తారు, వాళ్ళకి ఒక 100 రూపాయల మందే ఇస్తుంటాం. ఈ 100 రూపాయల మందులనే వాళ్ళు ఆనలు తగ్గించుకుంటారు. సర్ది అయిందని వస్తుంటారు, ఒక 100 రూపాయలనే ఒక లిక్విడ్ అనేది ఇస్తాము, వాళ్ళు తగ్గుతుంటుంది. దగ్గు ఉంటుంది వాళ్ళకి, దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా దగ్గుతుంటారు. అయితే వాళ్ళకు ఒక దగ్గు చెక్క అని న్యాచురల్గా మనం చెట్టు నుంచి తీసిన బెరడు వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకు పలానా చెట్టుదని ఇది అని కూడా చెప్తాం, మనం చెప్పి ఇస్తాము. వాళ్ళకి అవగాహన ఉంటుంది. మళ్ళీ మన దగ్గర దొరకకున్నా కానీ వాళ్ళు స్వతహాగా అడవుల నుంచి సేకరించవచ్చు, ఎవరన్నా ఎక్కడన్నా అమ్మినట్లయితే కూడా తీసుకోవచ్చు. అయితే ఇది నా గతంలో చాలామందికి ఇచ్చినాము. ఈ దగ్గు చెక్క అనేది 100 రూపాయలకు ఒక 10 గ్రాముల చొప్పున ఇస్తుంటాము. కానీ 100 గ్రాముల 100 రూపాయల దాంట్లో 10 గ్రాములలో 1 గ్రాము చక్కెర నమిలినట్లయితే మనకు దగ్గు అనేది తక్కువ అయిపోతుంటుంది. చాలా ఇది బాగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. చాలా మందులు అట్లనే ఉంటాయి. కానీ ప్రజలందరూ ఏం చేయాలంటే దీని ఆయుర్వేదం పట్ల అవగాహన పెంచుకొని ఇంటి నుంచే మనము సమయాన్ని వృధా చేయకుండా, మన శరీరాన్ని పాడు చేసుకోకుండా, అంగవైకల్యం అనేది తెచ్చుకోకుండా ఇది వాడుకోవచ్చు. చాలా నమ్మదగినది ఆయుర్వేదం. మన భారతదేశం ప్రాచీనం నుంచి 1000 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేదం అనేది ఋషుల ద్వారా, దేవతల ద్వారా మనకు సంతృప్తి ఇచ్చింది. కాబట్టి దీన్ని అంతరించిపోకుండా మనము వాడుతుంటే 4 చెట్లను పెంచినట్టు ఉంటుంది, ప్రకృతికి మేలు చేసినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహృదయంతో ఆలోచన చేసి ఈ ఆయుర్వేదం వైపు మక్కువ పెంచుకోవాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సో ఇది మన ఎవరైతే వయసుతో సంబంధం లేదు, అనేక రకాలుగా వచ్చేటువంటి జబ్బులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనం తీసుకున్నటువంటి ఆహార లోపమే, మనం ప్రతి ఇంటి నుంచే స్వయంగా ఒక మొక్కను నాటుకొని ఆరోగ్యకరమైన ఉండే జీవితాన్ని పొందే విధంగా ప్రజలు అలవాటు చేసుకోవాలని, తమ ఆరోగ్యాలను కాపాడుకొని నిండు నూరేళ్ళు జీవించే విధంగా మన చేతిలోనే మన ప్రాణాలు ఉన్నాయనే విధంగా ప్రముఖ ఆయుర్వేద నిపుణులు బాలనరసింహ చెప్తా ఉన్నారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ. కెమెరామెన్ బాలరాజుతో రాజశేఖర్.